ఈటల కొండ కాంగ్రెస్లోకి సీఎం సన్నిహితుడి వ్యాఖ్యలతో తెరపైకి ఇద్దరి పార్టీ మార్పు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాజేంద్ర బీజేపీలో విభేదాలే కారణం అంటూ ఈ న్యూస్ చూస్తున్నాం కదా. ఇదొక విషయం ఏంటంటే ఈటల రాజేందర్ మీద విషం కక్కుతున్న గుమాస్తా తెలంగాణ. అరే ఎడిటర్గా ఎవడాడు కృష్ణమూర్తి అనుకుంటా వాడు ప్లస్ ఆ దామోదర్ రావాడు ఇద్దరు. అరే సన్నాసుల్లారా దరిద్రులారా సిగ్గుశరం ఉంటే ఇట్లాంటి వార్తలు రాయరా సార్, అసలు కొంచెం తెలుసుకొని రాయండి. ఇష్టారీతిన మీరు ఎడిటర్లు కదా మీ ఇష్టం చెప్పినట్టు రాస్తా అంటే తన్ని తరుముతారు, గుర్తుపెట్టుకో. ఇప్పటికే నీ నమస్తే తెలంగాణలో సరిగ్గా లేదు వ్యవస్థ, దాన్ని చక్కగా చేసుకో. ఫస్ట్ నీ కుటుంబాన్ని చక్కగా చేసుకోక ఇంకా వేరే వాళ్ళు పడుతున్నావు. ఆ సన్నాసులారా కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్ పార్టీ మారరు అనేది ఖాయంగా కనిపిస్తూ ఉంది. మోడీ హవా నడుస్తున్న క్రమంలో వీళ్ళు ఎందుకు పార్టీ మారుతారు? ఎంపీగా గెలిచే అవకాశం ఉంది. మల్కాజ్గిరి నుంచి ఈటలందరూ పోటీ చేద్దాం అనుకుంటుండ్రు. చేవెళ్ళ నుంచి ఎట్లాగో కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తారు. మరి వాళ్ళిద్దరూ గెలిచే అవకాశం బలంగా ఉంది, వాళ్ళు గెలుస్తారు కూడా. వాళ్ళు ఎందుకు పార్టీ మారుతారు? వాళ్ళకి తెలియదు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందనేది. ఆ ఎడిటర్ గాడు కృష్ణమూర్తి గాడు అట వాడు ఎవడో, అరే సన్నాసి గుర్తుపెట్టుకో, ఇట్లాంటి చిల్లర రాతలు రాసి ఈరోజు ప్రజలను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకు. నీకు ఇంకా బుద్ధి చాలా చెప్తాం, గుర్తుపెట్టుకో. ఇదంతా ఫేక్ న్యూస్ మిత్రులారా, ఇవేవి నమ్మకండి. కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ లేదంటే ఈటల రాజేందర్ కానీ పార్టీ మారే ప్రసక్తి లేదు. వాళ్ళు పార్టీ మారరు. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. మీకు ఇలాంటి పనికిమాలిన పేపర్లు చేస్తూ ఉన్నాయి. ఇలాంతా కూడా కలిసి ఆడుతూ ఉన్నారు. కాంగ్రెస్లో పోతారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ దుష్ప్రచారాన్ని బీజేపీ నాయకులు కానీ లేదంటే తెలంగాణ సమాజం కానీ ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు వీళ్ళలాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నలాగా లేదా బీఆర్ఎస్ పార్టీలో చిల్లర వ్యక్తులు కాదు, కొంత విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తులు. ఈటల రాజేందర్ కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు కానీ రాజకీయాల్లో విలువలు గల వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మొదటి స్థానంలో వీళ్ళిద్దరు ఉంటారు. వాస్తవంగా కొంత విలువలు కలిగిన నేతలు, అంతే తప్ప ఇక అవకాశం ఉంది కానీ పార్టీలు మారే నేతలు అయితే కాదనేది నా యొక్క అభిప్రాయం. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మద్దు. ఈ నమస్తే తెలంగాణ అంటే విషపత్రిక, దానిలో ఈ విషయాన్ని మళ్ళీ అందులో ఈటల రాజేందర్ పైన విషయం చిమ్మేటువంటి పరిస్థితి ఇంకెక్కువ ఉంటుంది వీళ్ళ మీద. వీళ్ళకి ఏ సోర్స్ ఉందో ఇవ్వ తెలియదు, కానీ నాకు తెలిసినంత వీళ్ళు అయితే బోరు వాస్తవంగా.